ఇలారా చక్కని పాటలు పాడి ఉదయకాలం సంతోషంతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలా కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. చలి కాలములు కూడా ఉదయకాలం లేచి ఎంతో ఆసక్తిగా ప్రార్థన పూర్వకంగా ఇచ్చిన అందరికీ వందనాలు. దేవుడు అందరిను దీవించినాక ఆన్లైన్ లైవ్ మీటింగ్లు పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించినాక లైవ్ యూట్యూబ్ కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇంకా రకరకాల విధంగా మీడియాల ద్వారా కానీ ఈ వాక్యాలు వింటున్నా చూస్తున్న అందరిని బట్టి దేవునికి సోదర ప్రతి ఒక్కరిను ప్రభువైన యేసుక్రీస్తు ఉదయంగా దీవించినాక పురిలార మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. దేవా నాతో మాట్లాడము, పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడము, వింటున్న వాక్యం నాలో ప్రభు జీవము ఆత్మలాగే మార్చుమని ప్రార్థనతో ప్రియులార మనం ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మలో ఆధారపడి మన వాక్యం ధ్యానిస్తాం. ఇప్పుడు అది మనం జీవితంలో చాలా ఆశీర్వాదంగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి ప్రియులార యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వదనములో ప్రియులార మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను నిజమైన ద్రాక్షవల్లి, నేను నిజమైన ద్రాక్షవల్లి, అలాగే నా తండ్రి వ్యవసాయకుడు, గొప్ప వ్యవసాయకుడు. మనం తండ్రిని దేవుడు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు కూడా చెప్పారు నా తండ్రి గొప్పవాడు. కాబట్టి గొప్ప తండ్రి వ్యవసాయకుడు అనమాట. దానిలో యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్టే ట్రూ వైన్ అనమాట. ట్రూ వైన్ అంటే నిజం కాలేని ద్రాక్షాగుడు ఉండవచ్చు. సోతర్ హల్లెలూయా. ట్రూ అనమాట. ట్రూ ట్రూ హల్లెలూయా. ఐ ఆమ్ ద ట్రూ గ్రేప్ వైన్, నిజమైన ద్రాక్షావళి. అంటే చాలా డూప్లికేట్ కూడా ఉండొచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే నిజమైన ద్రాక్షావళితో కనెక్ట్ అవ్వడం చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరేమో తీగలు, నేనేమో ద్రాక్షావళి, మీరేమో తీగలు. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ప్రియులారా తీగలు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనలో నాటబడామన్నమాట. క్రిస్తువులో మనం నాటబడే, క్రిస్తు మనలో నాటబడే, క్రిస్తు ప్రియులారా మనలో నాటబడే. కాబట్టి ఎవరు నాటామంటే బైబిల్లో రాయబడి ఉంది. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు చెప్తున్నా, నేను నాటాము, అప్పుడు నేను పోసాము, బురదిచ్చేవాడు దేవుడని రాయబడింది. కాబట్టి క్రిస్తువును ప్రియులారా మనలో నాటుకోవడం తండ్రి చిత్తం ఆయనప్పుడు కూడా. దాని కొరకు దేవుడు కొందరిని వాడుతారనమాట. కొందరిని వాడతారు. వారు కొందరు మనం చూసినట్లయితే మామూలు విశ్వాసీ ఉండవచ్చు. కొందరు యేసుక్రీస్తుని నమ్మిన, క్రిస్తువుని కలిగిన విశ్వాసాన్ని కూడా దేవుడు వాడుతున్నారు, చాలా బలంగా వాడుతున్నారు. ఇక దేవజనురాలు అలాంటి ఉన్న వారిను తప్పకుండా దేవుడు ఇంకా బలంగా వాడుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నారు. లేదా దేవుడు అభిషేకించి మనల్ని కూడా వాడుతున్నాం అనమాట. దేని కొరకు వాడుతున్నాం? క్రిస్తు ప్రభువైన యేసుక్రీస్తు నాటబడాలి అనమాట. ప్రతి హృదయంలో నాటబడాలి. కాబట్టి మనలో నాటబడిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క హృదయంలో నాటబడాలని తండ్రి కోరుతుంది. ఎందుకంటే తండ్రి గొప్ప వ్యవసాయకుడు, ప్రేమ పూర్ణుడు అనమాట. అందరిలో యేసుక్రీస్తు రావాలని కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దాని కొరకు దేవుడు మనల్ని పిలిచాం, ఎన్నుకున్నాం అనమాట. మనం అనేక హృదయంలో ప్రభువును అంటే క్రిస్తువును నాటేవారుగా మనం ఉండాలి. కాబట్టి క్రిస్తువును నాటబడిన వారిని బట్టి స్తోత్రం, హల్లెలూయా. నేను నమ్ముతున్న మీటింగ్ లో పాల్గొందుతున్నా మీరందరూ ఆల్రెడీ క్రిస్తు మీ హృదయంలో వచ్చేసామన్నమాట. బై ఫెయిత్, హల్లెలూయా. మనం ఫిజికల్ ఐస్ తో చూసినట్లయితే కనిపించలేదేమో, మనం ఫిజికల్ ఐస్ తో చూసినట్లయితే కనిపించలేదు. కానీ ఆత్మలో అయితే నాటబడింది, హృదయంలో అయితే నాటబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి అది విశ్వాసంతో మాత్రమే మనం చూడడానికి వీలుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ప్రియులారా మనకు అవసరం. కాబట్టి ప్రియులారా మనం చూసినది క్రిస్తు మనలో నాటబడిన ఒకటి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దానికి వెనకే ప్రాముఖ్యంగా ప్రియులారా కోరుతున్నది తండ్రిని దేవుడు అనమాట, జీవంగల దేవుడు అనమాట. ఎందుకంటే క్రిస్తువును తండ్రిని దేవుడు పంపించామన్నమాట. కాబట్టి క్రిస్మస్ సీజన్ లో ప్రియులారా మనం చూసిన చాలా మంది యేసుక్రీస్తు పుట్టిన విషయం గురించి మాట్లాడతారు. అంటే క్రిస్తు మనలో నాటబడమే
క్రిస్తు మనలో పుట్టడం అన్నమాట. బెత్లెహేములో యేసుక్రీస్తు కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టాము. తర్వాత 33 సంవత్సరం హృదయము సెలవులో ప్రాణం పెట్టాం. సమాధి నుండి తిరిగి లేపబడాం. తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తను అడిగాము. కాబట్టి పరిశుద్ధాత్మను దేవుడు పంపించాము. పెంతెకోస్తు పండుగ రోజు అపొస్తలులుగా 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ 120 మంది ప్రార్థనా పూర్వకంగా వేచి ఉన్న వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాం. పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్యం వలన ప్రతి ఒక్కరు రక్షణ పొందామన్నమాట. అలాగే సంఘం, యేసయ్య సంఘం ప్రారంభించబడామన్నమాట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఇప్పుడు కూడా జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో కూడా అనేకులను క్రిస్తులోనికి నడిపిస్తున్నాం అనమాట. అనేకులను అభిషేకంతో నింపుతున్నాం అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. అంత్యకాలంలో ప్రత్యేకంగా మనం చూసినట్టు మనందరం అంత్యకాలంలో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. కాబట్టి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17, 18 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే అంత్యకాలంలో యోవేల్ ప్రవక్త చెప్పినట్టు ప్రతి ఒక్కరి మీద కూడా ఆత్మ దిగి వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా దిగి వస్తాయి. ఇప్పుడు మనం కోరుకోవాలి యేసయ్య మీ అభిషేకం. కాబట్టి ఫస్ట్ మనం యేసయ్య కొరకు కోరుకోవాలి. 2 పరిశుద్ధాత్మ బాప్టిజం, అంటే తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రిగనామంలో నీరు బాప్టిజం ఉంది. అలాగే పరిశుద్ధాత్మ బాప్టిజం కూడా ఉంది అనమాట. పరిశుద్ధాత్మ బాప్టిజం కూడా ఉంది. కాబట్టి ఇది ప్రియులారా మనం పొందుకోవాలి. దేవునికి పొందలేని వారు పొందుకోవాలి. పొందిన వారు ఏం చేసుకోవాలి? దానిలో మనం యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అనమాట. ఇంకా కూడా మనం ఎదగాలి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే, ఒకవేళ 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలేనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. కాబట్టి ప్రియులారా మనం ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు కొన్నిసారి మనకు అనిపిస్తాం, అబ్బో నేను ప్రభు తీసివేస్తారని అని అనిపిస్తాం. కాబట్టి ప్రియులారా మనం అదొక పోల్చుకొని యేసుక్రీస్తు మాట్లాడంటూ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 3వ వచనం చదువుతున్నప్పుడు ప్రియులారా మనకు అర్థమవుతుంది అనమాట. 3వ వచనంలో మనం చూడవచ్చు, దేవుడు అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి అది మనం విని రిసీవ్ చేస్తున్నాం. కాబట్టి యేసయ్య మాటలు మనం రిసీవ్ చేస్తాం కదా, రిసీవ్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మనం పరిశుద్ధపరచబడామన్నమాట. అంటే దానికి అర్థం యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే దేవుడు అతి పరిశుద్ధుడు అనమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడు. ఇప్పుడు ఈ దేవుడు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధ రక్తం, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనను కడిగిన కాబట్టి సోతర్. ఒకవేళ కడగబడలేని వారు యేసు రక్తంలో ఆధారపడి శుద్ధీకరణ పొందండి. ఆలోదైన మాటలు, క్రియల ద్వారా ఏదైనా పాపాలు చేసి ఉంటే క్షమాపణ అడగండి, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. యేసు రక్తం ద్వారా ప్రియులారా మనం కడగబడాలి. యేసు రక్తం ద్వారా అనుదినం కడగబడడం చాలా మంచిది అనమాట. యేసు రక్తం ద్వారా దేవుడు ప్రియులారా మనకు శుద్ధీకరణ మాత్రం కాదు, కాపుదల కూడా ఉంది అనమాట. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం అంటే సిలువలో యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు కార్చబడిన పరిశుద్ధ ఆ రక్తం, యేసుక్రీస్తు మరణం ద్వారా ఆ రక్తం ద్వారానే సాతాను పూర్తి ఓడించాం. మనం వ్యతిరేకమైన శత్రువైన సాతాన్ని ఓడించామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఈ సాతాన్ ఒక తంత్రం ఏంటిదంటే, లేదంటే సాతాన్ ఒక ప్రణాళిక కోరిక ఏంటిదంటే, క్రీస్తుతో మనం కలిసి ఉండవద్దు, ఎవరు క్రీస్తుతో కనెక్ట్ అవ్వద్దని సాతాన్ ఉంది అనమాట. కాబట్టి ఆ సాతాను బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు పూర్తి ఓడించేసామన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం కోరుతుంది? మనం మనతో కలిసి ఉండాలి. యేసుక్రీస్తు మనతో కలిసి ఉండాలి. అది మాత్రం కాకుండా మనకు జయం అనుగ్రహించడానికి కొరకు అనమాట. కాబట్టి మన జయం కొరకు యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా త్యాగం చేశామన్నమాట, ప్రాణం పెట్టామన్నమాట. ఇప్పుడు ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసే ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రాణం పెట్టే. కాబట్టి ఇప్పుడు ఇలా రక్తంలో మనం ఆధారపడాలి. రక్తం ద్వారా మనకు శుద్ధీకరణ ఉంది. ఇలాగే యేసుక్రీస్తు నామం ద్వారా మనకు శుద్ధీకరణ ఉంది. అందుకొరకు మన యేసునామంలో మనం ప్రార్థన చేస్తున్నాం. యేసునామం వాడుకోవాలి అనమాట. యేసునామం పరిశుద్ధమైన నామం అనమాట. అది పరిశుద్ధమైన నామం, నజరేయుడైన యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం కూడా మనం ఈ బ్రతుకులు వాడుకోవాలి అనమాట. దేవుని కుమార్తెగా మనం వాడుకోవాలి. ఒకవేళ అన్యులుగా అంటే రక్షణ పొందలేని వ్యక్తి కూడా యేసయ్య నాకు సహాయం తెచ్చమంటే సహాయం చేస్తాడు. ఎందుకంటే అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత కరుణ కలిగిన దేవుడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు నమ్మిన మనకు
ఇంకా ఎక్కువ సహాయం చేస్తాడు. తక్కువ అది ఎక్కువ సహాయం చేస్తాడు. దేవుని కుమార్తె మార్చబడిన మనకు ఇంకా ఎక్కువ సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం యేసు రక్తంలో మనం ఆధారపడాలి, యేసు నామంలో ఆధారపడాలి. ఇంకా యేసే మాటలు ప్రియులారా పరిశుద్ధమైన మాటలు అనమాట. అది పరిశుద్ధమైన మాటలు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన 3వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ 3వ మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పిన మాటను బట్టి, అంటే అది పరిశుద్ధమైన యేసే మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. లేదు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. లేదు, కాబట్టి యేసయ్య మాటలు, అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసయ్య మాటలు. కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది, సమృద్ధిగా సకల జ్ఞానంతో సమృద్ధిగా వాక్యం నివసింపనియుడి. అంటే మన బాధ్యత అనమాట, మన రెస్పాన్సిబిలిటీ అనమాట, మన పర్మిషన్ ఇవ్వాలి అనమాట. యేసే మీ మాటలు నా హృదయంలో నివసింపనియుడి, అంటే యేసే మన హృదయంలో ఉండాలి. యేసే మాటలు కూడా మనం వినాలి. పరిశుద్ధ గ్రంథం అంటే ప్రేమల్లేగా మనం చదవాలి, వినాలి, ధ్యానించాలి. అలాగా మనం ఆత్మ అందు కూడా ఆ ప్రేమ మాటలతో, పరిశుద్ధమైన మాటలతో నింపుకోవాలన్నమాట. అలాంటి వ్యక్తులు పాపములు పడిపోలేదన్నమాట. ఎందుకంటే వాక్యమే పరిశుద్ధపరుస్తుంది. వాక్యం మనం ఆత్మ మాత్రం కాదు, మన హృదయం మాత్రం కాదు, ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా పనిచేస్తాయి అనమాట. వేసే మాటలు అంత పవర్ అనమాట. ఆత్మ, ప్రాణం, శరీరం 3 భాగములో ఒకసారి పనిచేస్తాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట యేసుక్రీస్తు మాటలు. కాబట్టి ఉదయకాలం, సాయంకాలం, మిగిలిన సమయం కూడా వేసే మాటలు చదువుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. వేసే మాటలు వింటున్న వారిని బట్టి స్తోత్రం. వేసే మాటలు ఆగిలితో, కోరికతో, ఆసక్తితో, ఉత్సాహంతో హృదయం అంద పరిశుద్ధాత్మ సహాయం వలన నింపుతున్న వారికి జయం ఉంది అనమాట. జయంతో వారు బ్రతుకుతారు, ఓడిపోలేదు. ఎందుకంటే వేసే మాటలు పవర్ఫుల్ అనమాట. అది ఆత్మను బలపరుస్తుంది, మన ప్రాణాన్ని బలపరుస్తుంది, శరీరాన్ని కూడా తాకత్తు అనమాట. అన్ని ఏరియాలు పనిచేస్తాయి అనమాట. స్పిరిట్, సోల్, బాడీ అంతా కూడా. ఇంకా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవిని యొక్క మాటలు చాలా స్పీడ్గా వెళుతాయి అనమాట. మనం ఊహించిన దానికంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. అంత స్పీడ్ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి యేసే మాటలను బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యంతో మన అనుదినం నింపబడాలి. ఇప్పుడు మనం ప్రియులారా, వాక్యం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అది మాత్రం కాకుండా ఈ వాక్యం బైబిల్లో రాయబడింది. ప్రియులారా, మన ఉదయగాలు లేచినప్పుడు యేసే మాటలు మనం పలకాలి. ఎంతమంది పలుకుతున్నారు? ఉదయగాలు లేచిన వెంటనే యేసే మాటలు మనం పలకాలి. మన ఇంట్లో కూర్చున్నప్పుడు యేసే మాటలు పలకాలి. మనం పిల్లలతో యేసే మాటలు పలకాలి. అలాగే ఒకరొకరు యేసే మాటలు పలకాలి అనమాట. ఒకరు మాత్రం కాదు, ఒక్కొక్కరు పలకాలి. దేవునికి ఇంటిలో ఉన్నవారు యేసే మాటలు జ్ఞాపకించాలి, యేసే మాటలు పలకాలి. అది మాత్రం కాకుండా మనం బయటకు వెళ్తున్నప్పుడు నడిచిన దారిలో కూడా యేసే మాటలు మనం దేవుని మాటలు పలకాలి అనమాట. దేవుని యొక్క మాటలు పలకాలి. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే పడుకోవడానికి ముందు, నిద్రపోక ముందు కూడా యేసే మాటలు పలకాలి. కాబట్టి యేసే మాటలు, ప్రియుల దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంటిలో ఉన్నప్పుడు, ఉదయాలు లేచినప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వచ్చినప్పుడు అంతా కూడా యేసే వాక్యంతో మన ఆత్మ, హృదయం అంతా నింపుకోవాలి. నింపబడిన వాక్యాలు మనం పలకాలి అనమాట. అది ధ్యానించాలి, పలకాలి. అలాగే ప్రియుల ఒక గుంపుగా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. అలాగే ఒకరు కాదు, మన ఒక గుంపుగా, ఒక టీముగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం యాత్రికులుగా ఉన్నాం, పరదేశంలో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు మాటలు ఉదయకాలం మనం ధ్యానించిన వారుగా ఉండే, యేసుక్రీస్తు మాటలు మనం చెప్తున్న వారుగా ఉండే, ఏమవుతుంది? మనం బ్రతికినంతకాలం బలవంతులుగా బ్రతుకుతాయి అనమాట. ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట యేసే మాటలు. ప్రియులారా, పరిశుద్ధపరిచేది మాత్రం కాదు, పరిశుద్ధపరుస్తుంది. అది మాత్రం కాకుండా ఇది మనల్ని బలపరుస్తుంది అనమాట. మన స్పిరిట్, ఇన్నర్ మ్యాన్, వాక్యం దారి పరిశుద్ధాత్మదుడు బలపరుస్తుంది, ఇంక్రీస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ ధ్యానించాలి, ఎక్కువ ధ్యానించాలి, ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ ధ్యానించాలి. ప్రేమ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనం ప్రాణములో ఉన్న ప్రతి గాయాలు కూడా హీల్ అయిపోతాయి అనమాట. ప్రాణములో ఉన్న దుఃఖం, నిరాశ, బాధలు బయటకు వెళ్ళిపోతాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో పుట్టిన కాబట్టి, మనలో ఇచ్చిన కాబట్టి పిల్లలు మనం ఉదయకాలం దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పేమనమాట, నేను చెప్పిన మాటలు మీరు రుచి వేశారు కదా, కాబట్టి మీరు
పరిశుద్ధపరచబడామన్నమాట. బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా, నామం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, ఇలాగే ప్రియులరా ఇంకా దేవుని బిడ్డలను కూడా మనం పరిశుద్ధపరచినట్టు దేవుడు మనల్ని వాడతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆ దేవుడు మనల్ని కూడా అనుదినం పరిశుద్ధపరచనాటి ఉందన్నారు. కాబట్టి ప్రియులారు, క్రిస్తునందు ప్రియులారు మనం చూసినట్లయితే ఆల్రెడీ దేవుడు మనను మన పాపాలు రక్తం ద్వారా కడిగి మన నీతి బంధువులు పరిశుద్ధులు ఆల్రెడీ మార్చేస్తామన్నమాట. ఇన్ క్రైస్ట్ మనం పరిశుద్ధలం అనమాట, నీతి మందులమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నీతి గురించి ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా అనుగ్రహించినాక, ఇప్పుడు నీతి గురించి ఒప్పింపు దేవుడు వాక్యం ద్వారా అనుగ్రహిస్తాడు. అలాంటి ఉన్నవారు ధైర్యంతో నిలబడతాయి. దేవుని ముందు నిలబడతారు, ఇంకా మనుషుల ముందు నిలబడతారు, సాతన్ ముందు నిలబడతారు. ఇప్పుడు కృపా బాహ్యమును నిదానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కని ద్వారా పరిపాలన చేస్తారు. ఈ సమస్య మీద ఎప్పుడు పరిపాలన చేయడం లేదు అంటే కారణం అనేది కృపా బాహ్యుల్యము నీతిదానమును మీరు కొద్దే పొందేమన్నాడు. పొందలేదు, రక్షణ పొందిన వారు పొందలేదని చెప్పడానికి వీలదు. పొందాం కానీ కొద్దిగా ఇంక్రీస్ అవ్వాలి. ఇంకా వాక్యములు ఇంకా ఎదగాలి అనమాట. వాక్యములు ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది? కృపా బాహ్యులమును రోమేలకు రాసిన 5:17 ప్రకారం కృపా బాహ్యులమును నీతిదానమును ఇంక్రీస్ అవుతున్న కొలది ఏమవుతుంది? మీ సమస్యల మీదే మీరు జయం అనుభవిస్తున్నమాట. సమస్యలు ఉంది కదా, ఫియర్, మనుషులను భయపడుతున్న ఫియర్ ఉంది కదా, ముందుకు వెళ్లకుండా దాన్ని ఓవర్కమ్ చేస్తే అనమాట. రావాలంటే కృపా బాహ్యులం నీతిదానమును పొందాలి, ఇంకా పొందాలి. అంటే దానికి అర్థం ప్రార్థన ఇప్పుడు దాకా చేశారు మంచిది, వాక్యం రెవల్యూషన్ పొందాలి. ప్రార్థనతో పాటు వాక్యం అవగాహనలో లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపించినాక క్రిస్తునందు ఎవరు తండ్రి అని దేవుడు క్రిస్తునందు నాకు ఏక స్థాయి దేవుడు అనుగ్రహించాను అని ఆ రెవల్యూషన్ ప్రత్యక్షత పొందాలి అనమాట. బుద్ధుల్లో పొందనే సరిపోలేదు. బుద్ధుల్లో వాక్యం ఉంటే అది సమస్యలు మనం ఓవర్కమ్ చేయలేదు. కానీ వాక్యం మన హృదయంలో రావాలి. అంటే వాక్యం మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడాలి. ఆ వాక్యమే మనకు సహాయపడతాయి అనమాట. ఆ వాక్యమే మనకు సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. ఆ వాక్యమే మనకు సహాయపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు 10 బైబిల్ చేతులు ఉన్నా కానీ మంచిది, కానీ ఆ వాక్యం మనకు సహాయపడలేదు. కానీ ఆ వాక్యం, ఆ బైబిల్ గ్రంథంలోని వాక్యం మన ఆత్మలోనికి రావాలి, మన ఆత్మలోనికి ఊహించుకోవాలి. మన ప్రార్థన ద్వారా అది పొందుకోవాలి, వినడం ద్వారా, చదవడం ద్వారా అది మన ఆత్మలో రావాలి. శోధన వచ్చినప్పుడు వాక్యం మనం పలకాలి అనమాట యేసునామములో. అప్పుడు అపవాదికరులు తొలగిపోతాయి. అట్లా అనమాట దేవునికి వస్తుంది. కాబట్టి బైబిల్లో మాత్రం వాక్యం ఉంటే సరిపోవడం లేదనమాట. మనకు బైబిల్లో వాక్యం ఉండడం మంచిది, కానీ వాక్యం మన లోపలికి రావాలి. అదే భూమించుకోవడం, అదే యేసుక్రీస్తు సహవాస చేయాలి, భూమించుకోవాలి. దాని కొరకు సమయం కేటాయించాలి, హోలీ స్పిరిట్లో ఆధారపడాలి. లేదంటే పరిశుద్ధ శాస్త్రిగా మార్చబడతాయి అనమాట. యేసుక్రీస్తును చంపడానికి కూడా ముందున్న వ్యక్తుల్లో ప్రియులారా, పరిశుద్ధ శాస్త్రులు చాలాసార్లు యేసుక్రీస్తును తప్పుపట్టామన్నమాట. వారు కూడా వారు కూడా వాక్యం చదివేవారు, ధర్మశాస్త్రం ఎక్కువ తెలిసిన వారు. అనగాని వారే యేసుక్రీస్తును ప్రియులారా తప్పుపట్టేవారం అనమాట. కాబట్టి మన సొంత బుద్ధి, సొంత జ్ఞానములు ఆధారపడి బైబిల్ గ్రంథం చదువుతున్న వారు ఉండే మీరు తప్పు పట్టడానికి అవకాశం ఉంది, ప్రభువును కూడా. కానీ పరిశుద్ధాత్మ వలన వాక్యం చదువుతున్న కొలది, విన్న కొలది, ధ్యానిస్తున్న కొలది జీవం ఆత్మలుగా మార్చబడుతుంది. మీరు అనేకలకు జీవనిచ్చే వ్యక్తిగా మార్చబడుతుంది. యేసుక్రీస్తును అందరికంటే అన్నిటికంటే ప్రేమించే వ్యక్తి యేసుక్రీస్తును ధైర్యంతో పరిశుద్ధాత్మతో వాక్యం నింపబడి గణపరిచే వ్యక్తిగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు కృపాభాగుల్యం నీతిదానమని పొందువారు సమస్యల మీద ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాయి. కాబట్టి వాక్యం రెవల్యూషన్ మనకు అవసరం అనమాట, అధికంగా అవసరం. ఎక్కువ పొందుతున్న కూడా దాని రిజల్ట్ మన జీవితంలో రావాలి, దాని రిజల్ట్ రావాలి అనమాట. హల్లెలూయా. ప్రాణ భయం నుండి బయటపడాలి, మరణ భయం నుండి బయటపడాలి, మనిషి భయం నుండి బయటపడాలి, సాతాను భయం నుండి బయటపడాలి. అంత పవర్ఫుల్ అనమాట యేసుక్రీస్తు మాటలు. మనం ఎక్కడైతే లోపాలు ఉందో ఆ ఏరియా నుండి బయటపడాలి, దారిద్ర్యం నుండి బయటపడాలి, రోగాల నుండి బయటపడాలి. కాబట్టి స్వస్థప్రసిద్ధ దేవుడు అనమాట. ఏసే మాటలు యేసుక్రీస్తుకు పవర్ ఉంది, వాక్యానికి పవర్ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యం రిసీవ్ చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే యోహాను సువార్త 15:4 ప్రియులారా మనం చూసినట్లయితే రిమైన్ ఇన్ మీ అండ్ ఐ విల్ రిమైన్ ఇన్ యూ, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. రిమైన్ ఇన్ మీ
అండ్ ఐ విల్ రిమైన్ ఇన్ యూ. కాబట్టి యేసుక్రీస్తులో మనం ఉండాలి అన్నమాట. యేసుక్రీస్తు మనలో ఉండాలి, మన క్రీస్తులో ఉండాలి. ఇప్పుడు ఏసే స్వరం మనం విని మనకి విధేయత చూపాలన్నమాట. ఆ ప్రేమలో మనం కొనసాగించబడాలి. యేసుక్రీస్తు ఉన్న ప్రేమలో ప్రియులారా మనం కొనసాగించబడాలి. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రేమ మనం రోజు రోజు గ్రహించుకోవాలి. మనం కూడా పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి ప్రభువును ప్రియులారా ప్రేమించే వారుగా ఉండాలి అన్నమాట. అలాంటి వ్యక్తులు ఏమవుతుంది, ఎక్కువ ఫలిస్తాయి అన్నమాట. అధికంగా ఫలిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దానికి వయసు తేడా లేదనమాట. యేసుక్రీస్తు ప్రేమలో యేసుక్రీస్తును కలిగి ఉండే చిన్న వయసులో కూడా ఫలిస్తాయి అనమాట. మధ్య వయసులో కూడా ఫలిస్తుంది. ఎంత వయసు వచ్చిన వ్యక్తి అయినా సరే క్రీస్తు నాటబడిన స్థాయిలో ఉండే, క్రీస్తుతో కనెక్ట్ ఉండే వారు కూడా ఫలిస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి కనెక్ట్ ఉండాలి అన్నమాట. క్రీస్తుతో రిమైన్ ఇన్ మీ అండ్ ఐ విల్ రిమైన్ ఇన్ యూ. కాబట్టి కనెక్ట్ ఉండాలి. యేసుక్రీస్తుతో ఎల్లప్పుడూ కనెక్ట్ ఉండాలి. కాబట్టి దానికి వ్యతిరేకమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సిన్ అన్నమాట, పాపం. అపవాది యేసుక్రీస్తుతో మన సహవాసం చేయకుండా చేసేది సాతాను అన్నమాట. పాపంలో పడడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో కొనసాగించబడాలి అంటే యేసుక్రీస్తు నాటబడాలి. యేసయ్య మాటలు మన హృదయంలో ఉండాలి. యేసు రక్తం, యేసు నామములో అనుదినం మనం ఆధారపడి ఆ సహవాసంలో కొనసాగించాలి అనమాట. దేవుని యొక్క సహవాసంలో ప్రియులారా కొనసాగించాలి. కాబట్టి దేవుడు కోరుతున్న గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా మనం ఫలించుకోవాలి అనమాట. ఫలించుకోవాలి. కాబట్టి 6వ దినములో రాయబడింది, 5వ దినములో రాయబడింది, ఎస్ ఐ ఆమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్, దోస్ హూ రిమైన్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ దమ్ విల్ ప్రొడ్యూస్ మచ్ ఫ్రూట్. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది బహుగా ఫలించును, కొద్దిగా కాదు బహుగా ఫలించు అనమాట. యేసుక్రీస్తు మనలో నాటబడాలి. యేసే వాక్యంతో పరిశుద్ధాత్మ సహాయంలో మనం నింపబడాలి. ప్రభుత్వ ఉన్న సహవాసములో కొనసాగించబడాలి. అలాంటి మీరు అధికంగా ఫలిస్తాయి అనమాట. అంటే హోలీ స్పిరిట్ ఫ్రూట్ మన ఆత్మ నుండి బయటికి వస్తాయి అనమాట. అలాగే పరిశుద్ధాత్మ వరాలు కూడా మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని పరిశుద్ధ కూడా ప్రవహిస్తాయి అనమాట మన ఆత్మ నుండి. హల్లెలూయా. కాబట్టి ఆత్మలో ప్రియులారా మన ఆత్మలో మనం చూస్తున్నట్టే తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించినప్పుడు, యేసుక్రీస్తును తండ్రి దేవుడు మనకు మన ఎవరు విలువ డబ్బు పెట్టలేదన్నమాట. బంగారం గాని వెండి గాని విలువగా ఏదైనా ఇచ్చిన తర్వాత తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇస్తామని మన కొందరు అనుకున్నారు. ఆల్రెడీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది తండ్రి దేవుడు ఉచితంగా ఇచ్చేస్తామన్నమాట. యేసుక్రీస్తును మనకు ఫ్రీగా ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకు ఉచితంగా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించుకోవాలి. మనం జస్ట్ మనం రిసీవ్ చేసుకోవడమే, ఆహ్వానించడమే. యేసే నేను నమ్ముతున్నాను, మీరే నా ప్రభు అని మనం ఒప్పుకోవాలి. యేసే మీరు నా కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తెలియలేచాం, నేను హృదయంలో నమ్ముతున్నాను. ఇంకా నోటితో ఒప్పుకోవాలి, యేసే నా ప్రభు అని ఒప్పుకోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి కొందరు యేసుక్రీస్తు గురించి వింటారు, హృదయంలో నమ్ముతారేమో, కొందరు నోటితో ఒప్పుకోలేదేమో. అలాంటి వారు ఒప్పుకోవాలి. చాలా ప్రాముఖ్యం. భయపడవద్దు. యేసుక్రీస్తు నా ప్రభు అని ఒప్పుకోవాలి. ఆ ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఒప్పుకోవాలి. ఇప్పుడు రక్షణ పొందుతారు. తర్వాత తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రిగనామలు బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. అలాగే ప్రభుతో కలిసి బ్రతకడం అదే ప్రియులరా నిత్య ఆనందం. అదే గొప్ప ఆనందం అనమాట. దేవునికి స్తోత్రం. అదే గొప్ప ఆనందం, దేవునికి స్తోత్రం అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యూబిల్ కాబట్టి బహుగా ఫలిస్తుంది అనమాట. తక్కువ అది బహుగా ఫలిస్తుంది. యేసుక్రీస్తు మనలో వచ్చిన స్థాయిలో ఉండే, వాక్యంతో నింపబడుతున్న స్థాయిలో అలాంటి ఉన్న వ్యక్తులు తప్పకుండా ఫలిస్తాయి అనమాట. దాన్ని అది ఫలించకుండా ఆపడానికి దేనికి కూడా వీల్లేదు. యేసుక్రీస్తుతోనే సహవాసంలో మీరు కొనసాగించబడుతున్న వ్యక్తి ఉండే, యేసే మాటలు పరిశుద్ధాత్మ వలన నింపబడుతున్న స్థాయిలో మీరు ఉండే, యేసు నామములో మీరు తప్పకుండా ఇప్పుడు దాకా ఫలించిన దానికంటే ఇంకా ఎక్కువ కూడా ఫలిస్తాయి అనమాట యేసు నామములో. కాబట్టి ఫలించినాక ప్రతి ఒక్కరు ఫలించినాక ఆత్మ నుండి పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో యేసు నామములో ప్రతి ఒక్కరు అధికంగా నింపబడినాక ఫలించినాక ఫలం వస్తే ప్రియులారా తప్పకుండా ఫలిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో ప్రియులారా మనం కొనసాగించుకోవాలి. ఉత్సాహం ఉండాలి. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో ఉండడానికి కొరకు ఉత్సాహం ఉండాలి, ఫెయిత్ ఉండాలి అనమాట. ఆ రిలేషన్షిప్ లో మన ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట, నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు బహుగా ఫలిస్తుందని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. నిరాశవాడిని నేను, తీగడు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండును.
అంటే దానికి అర్థం హృదయంలో చోటు ఇవ్వాలి అనమాట. మన హృదయంలో చోటు ఇవ్వాలి, దానిలో కొనసాగించుకోవాలి. హల్లెలూయా. వద్దు అని చెప్పవద్దు అనమాట, కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఉండే చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిలిచి ఉండను, నేను ఎవని యందు నిలిచి ఉండను వాడు, లేదంటే వాడు అనమాట. వాడు బహుగా ఫలించును, బహుగా ఫలించును. అంటే అదే మనం ఊహించిన దానికంటే, మన అడుగు వాటినట్టుగా ఊహించిన దానికంటే గొప్ప రిజల్ట్ వస్తాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట ప్రియులారా మనం యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు, మహిమ శరీరం కలిగిన యేసుక్రీస్తు, జీవం కలిగిన దేవుడు, అంత శక్తి మందుడు. కాబట్టి యేసుక్రీస్తుకు చోటు వెళ్ళైన వారు చోటిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు చోటిచ్చిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. మీరు తప్పకుండా ఫలిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేదన్నమాట. మన సొంత ప్రయత్నాలు వ్యర్థమన్నమాట. యేసుక్రీస్తులో ఆధారపడి పరిశుద్ధాత్మ స్వరమిని ప్రియులారా మనం ముందుకు కొనసాగించాలి. కాబట్టి ప్రియులారా మనం ఎన్నో నిర్ణయాలు మనం చేస్తాం. కాబట్టి దానిలో ప్రియులారా పరిశుద్ధాత్మ స్వరం మనం విన్నామా? కొందరు మంచి నిర్ణయం తీసుకున్నారు, కొందరు తప్పుడు నిర్ణయం. ఇప్పుడు ప్రియులారా మన నిర్ణయాలు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం చేయకముందు మన పరిశుద్ధాత్మ సలగమని అడుగుతున్నామా? దేవుని సలగమని అడుగుతున్నామా? లేదంటే పరిస్థితులను బట్టి మనం నిర్ణయం చేస్తున్నామా? పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను ఇలాగ నిర్ణయం చేస్తాను అని మన సొంత నిర్ణయం చేస్తున్నామా? లేదంటే పరిశుద్ధాత్మ సలగమని అడుగుతున్నామా? చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ప్రియులారా మన ఈ బ్రతుకులో పరిశుద్ధాత్మ స్వరం, యేసయ్య స్వరం మనం దేవునితో అడగాలన్నమాట. నేనేం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి స్తోత్రం అని ప్రభుత్వ ప్రియులారమైన అడగాలి. దేవా మీ చిత్తమేనా అని అడగాలి. దేవుడు మాట్లాడతారు. దావీదు ప్రియులారు మనం చూసినట్లయితే శౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు పారిపోతారు అన్నప్పుడు కూడా మనం చూస్తున్నాము. దావీదు ప్రతిసారి అడుగుతారనమాట, దేవునితో అడుగుతారు. దేవా నేను ఏం చేయాలి, ఇక్కడ ఉండాలా లేదంటే అక్కడ ఉండాలా? శౌలు నన్ను పట్టుకోవడానికి వస్తారా? ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎక్కడ నేను ఉండాలి? ఇలా ప్రతిసారి తన ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవునితో అడుగుతున్నామన్నమాట. ఇప్పుడు ఇలా మనం కూడా అడగాలి, దేవా నేను ఏం చేయాలి, పోలీస్ పని నేను ఏం చేయాలి, నేను వెళ్ళాలా వద్దా, దేవునికి స్తోత్రం, మాట్లాడాలా? కాబట్టి చాలా విషయాలు మన జీవితంలో నిర్ణయం చేయాల్సిన చాలా విషయాలు వస్తాయి అనమాట. నిర్ణయాలు కాబట్టి అప్పుడు దానికి ముందు యేసయ్యతో అడగాలి, పరిశుద్ధాత్మతో అడగాలి. నేను ఎస్ చెప్పాలా లేదంటే నో చెప్పాలా? కాబట్టి దేవుని స్వరం. కాబట్టి చాలాసారి మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం, అన్ని విషయాలు దేవునితో చెప్తున్నాం, తర్వాత మనమే సొంత నిర్ణయాలు చేస్తున్నారని. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునితో అడగాలి, హోలీ స్పిరిట్ యేసుతో అడగాలి, దేవా నేను ఏం చేయాలి? ఇప్పుడు తప్పకుండా మన దేవుడు మాట్లాడతాడు. మనం వినేవారుగా ఉంటే మాట్లాడతారు. వినాలి. ఇప్పుడు దేవుని కుమార్ బైబిల్ గ్రంథం మనకు యోహాను సువార్త 10 అధ్యాయంలోనే ప్రభు నేర్పించామన్నమాట. నా గొర్రెలు నా స్వరం వింటారు. లేదు ఇప్పుడు దేవుని స్వరం వినే కెపాసిటీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే తండ్రి అయిన దేవుని ఒక స్వరం చాలా చాలా క్లియర్ గా విన్నాయి. యేసుక్రీస్తు విన్నామన్నమాట. తండ్రి యొక్క స్వరం చాలా క్లియర్ గా విన్నామన్నమాట. సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనలో ఉన్నామన్నమాట ఇప్పుడు. కాబట్టి ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా బలపరచబడుతున్న కొలది వినబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరం విని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. దేవుని స్వరం విని, కానీ చాలాసారి మనం దేవుని స్వరం భయం, ఫియర్ను బట్టి, పరిస్థితులను బట్టి దేవుని మాటలు కానీ దేవుని కూడా చాలాసారి మనం పక్కపడతారని. ఎందుకంటే లోకానుసరమైన ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే అలా ఉండాలేము. కాబట్టి ఇప్పుడు ఇలా మనం లోకానుసరమైన ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు అనమాట, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. లోకానుసరమైన ఆశీర్వాదాలు కంటే గొప్ప ఆశీర్వాదం ప్రియులారా బెండి కంటే, మనం పాడుతాం కదా, బెండి బంగారం కంటే మిన్నైనది యేసు ప్రేమ. ఇప్పుడు మన లైఫ్ లో ఉండాలి అనమాట. అది పాట పాడడం మనకు సాధ్యం. కాబట్టి లైఫ్ లో అది ఉండాలి. బెండి బంగారం కంటే ఎక్కువ ప్రభువు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి బెండి కొరకు, బంగారం కొరకు, లేదంటే వస్తువుల కొరకు, లేదంటే బిల్డింగ్ కొరకు అదే గొప్పదని అనుకొని ప్రభువును మనం పక్క పెడుతున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా బిల్డింగ్ ఏముంది? దేవునికి స్తోత్రం. ప్రభుత్వం మనం యేసుక్రీస్తుతో పోల్చుకొని ఉండే బిల్డింగ్ ఏముంది? దేవునికి స్తోత్రం. బంగారం ఏముంది? వెండి ఏముంది? డబ్బు ఏముంది? స్తోత్రం. హల్లెలూయా.
మనను ప్రాణం కంటే ప్రేమించిన దేవుడు అనమాట. ఆకాశం భూమి సందర్భం అంద సృజన జీవం కన్న దేవుడు అనమాట. కాబట్టి మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం? కొందరు ప్రాణభయాన్ని బట్టి కూడా ఏసే మాటకు లోబడలేదేమో. మన ప్రాణం కూడా అందుకొరకు ప్రియులారు సమర్పించాలి. అందుకు పూర్తిగా సమర్పించాలి. ఆత్మ, ప్రాణం, శరీరం టోటల్ సమర్పించాలి. మిగిలిన విషయాలు ప్రభు చూస్తాడు. నమ్మాలి, ప్రభువుని ప్రియులారు నమ్మాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు కంటే ఆస్తిపాస్తులు ఉండే బ్రతాలని కొందరు నమ్ముతారేమో. ప్రభు కంటే ప్రభు మాటలు పక్కపడి, ప్రభు ఎప్పుడైనా నాతో కరుణ చూపిస్తారు, దయ చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు. తర్వాత కాబట్టి స్తోత్రం. కాబట్టి ప్రియులారు ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రభు స్వరం వినాలి, ప్రభుకు లోబడడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం ఈ విషయంలో వచ్చినప్పుడు చాలా మంది పారిపోతాయి అనమాట. చాలా మంది. ఎందుకంటే సొంత ఇష్టం ఇంకా ఇష్టం అనమాట వారికి. చాలా మంది ఏసే ఇష్టం కాదు. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఇష్టం చేసుకోవడం అది గొప్పది అనమాట. కాబట్టి దేవుడు కృప ఇస్తాడు, బలం ఇస్తాడు, బలపరుస్తాడు. వారే ప్రియులారా అనేకులకు నాయకులుగా మార్చబడతాయి. వారు ఎక్కువ ఫలిస్తాయి అనమాట. యేసుక్రీస్తును ప్రాణం కంటే ప్రేమించే కృప దేవుడు మనకందరికీ అదే అనుగ్రహించినాక ఇప్పుడు ప్రాణ భయం తొలిగిపోతాయి, మరణ భయం తొలిగిపోతాయి, మనుషు భయం అంతా కూడా లయమైపోతాయి. ఇప్పుడు సాతాన్ని అక్కడే ట్రాప్ చేస్తాయి అనమాట. ఫియర్ పెట్టి మనుషు భయం తీసుకుని వచ్చి ముందుకు వెళ్లకుండా చేస్తాడు. కాబట్టి దానికి బాధ్యత సాతాన్ని మాత్రం కాదు, ఎవరైతే ఆ స్పిరిట్ ప్రభావంతో ఉన్నారో వారు కూడా ఉంది అనమాట. కాబట్టి మనం దేన్ని బట్టి అలా ఉన్నాం. కాబట్టి దాన్ని మనం రిజెక్ట్ చేయాలి. ఏ సమయంలో మనుషుల భయం తీసుకొని వస్తున్న దెయ్యాలను ఏ సమయంలో వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. కాబట్టి పేతురుడు మనం చూస్తాం, ఒకప్పుడు భయపడామన్నమాట. పేతురుడు ఒకప్పుడు భయపడాం. కానీ పరిశుద్ధాత్మకు నింపబడిన తర్వాత మీరు సిల్వ వేసిన యేసుక్రీస్తు అని ధైర్యంతో ప్రసంగించాం, మాట్లాడేది. కాబట్టి ధైర్యం కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల కావాలి. కాబట్టి ఇప్పుడు కూడా మనం ధైర్యం లేదు అంటే దానికి అర్థం మనం ఇంకా వాక్యంతో నింపబడాలి, దేవుని ప్రేమతో, యేసే ప్రేమతో ఇంకా కూడా నింపబడాలి అనమాట. హల్లెలూయా. అందుకొరకే వేరే మార్గం లేదు ప్రియులారా. వాక్యం ఆత్మతో నింపబడాలి. అప్పుడు ఫియర్ వెళ్ళిపోతుంది అనమాట. లేదంటే ఫియర్ అక్కడే నిలబడదు. కాబట్టి మనం ఇంకా కూడా ప్రార్థనలు, వాక్యంలో ఇంకా సమయం గడపాలి. ఇంకా కూడా మన ప్రాణంలో శుద్ధీకరణం అవసరం, పరిశుద్ధపరచబడ అవసరం అనమాట. ఇప్పుడు ఫియర్ కూడా ప్రియులారా మనం చూస్తుంటే ఒక అభివృద్ధి అనమాట. పరిశుద్ధ కాదు అది ఫియర్. కాబట్టి హెల్తీ ఫియర్ ఉంది, అన్హెల్తీ ఫియర్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల దేవుడు మన హృదయాన్ని వాక్యం ద్వారా ప్రభు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రియులారు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుకు ప్రియులారు మనం చోటించినప్పుడు, క్రీస్తుకు మనం చోటించినప్పుడు మనం అధికంగా ఫలిస్తాయి అనమాట, బహుగా ఫలిస్తాయి అనమాట. మనం కూడా ఆశ్చర్యమైపోతాము, నన్ను నేనేనని కూడా మనకు అనిపిస్తుంది. కాబట్టి ప్రియులారు మనం పూర్తిగా సమర్పిస్తాం. అదేవిధంగా మనం యేసునామములో ఫలించినాక ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది, మనం ఎంతగా ఫలించిన కొలది తండ్రికి మహిమ వస్తాయి అనమాట, ఘనత వస్తాయి అనమాట. కాబట్టి 7వ దినం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహపడను. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అన్ని ఇస్తారని కాదు, ఇక్కడ ఒక మాట రాయబడింది. ఫస్ట్ యేసుక్రీస్తు మన హృదయంలో రావాలి. ఏసే మాటలు మన హృదయంలో నింపుకోవాలి. అప్పుడు తర్వాత అడగాలి అనమాట. ఫస్ట్ అడగడం కాదు. అక్కడ ప్రియులారా మనం చూస్తున్నది ఏసే మనలో రావాలి. ఏసే అంటే దానికి కదా యేసుక్రీస్తుకు మన హృదయం ఇవ్వాలి అనమాట. ఏసే మాటకు మన హృదయం ఇవ్వాలి. కాబట్టి వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు, ఏసే మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏం తండ్రితో అడుగుదాం? మనం దేవుని చిత్తం అన్నది అడుగుదాం అనమాట. చిత్తం లేనిది ఏది కూడా అడగలేదు. ఇప్పుడు తండ్రి చిత్తం ఉన్నది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల గ్రహించుకొని మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇస్తాడనమాట. అదే మనకు ఆ ప్రార్థనకు జవాబు వస్తాయి అనమాట. ప్రార్థనకు జవాబు వస్తుంది. కాబట్టి కొన్ని విషయాలు జవాబు రాలేదేమో, కారణం ఏంటిది? యేసుక్రీస్తు మన హృదయంలో నాటబడలేదేమో, ఏసే మాటలు మన హృదయంలో లేదేమో, లేదంటే ఏసే స్వరం వినకుండా, పరిశుద్ధాత్మ స్వరం వినకుండా మన సొంత ఇష్టం అడుగుతున్నారేమో. సొంత ఇష్టం అడుగుతున్నప్పుడు ప్రియులరా అన్నిటికీ జవాబు రావాలని వీల్లేదు. కాబట్టి దేవుని చిత్తమున్న దానికి, లేదంటే ప్రభు ఒక వాక్యాన్ని బట్టి దేవుని చిత్తానుసరంగా మనం అడిగినప్పుడు తండ్రి జవాబు అనుగ్రహిస్తారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకొరకే ఫస్ట్ ప్రాముఖ్యమైన విషయం, యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి, యేసే వాక్యంతో నింపుకోవాలి.
ఇప్పుడు వాక్యంతో నింపబడుతున్నప్పుడు దైవ జ్ఞానములు ఎదుగుతాయి, దేవుని యొక్క జ్ఞానములు ఎదుగుతుంది, దేవునికి ఇష్టం మనకు అర్థమవుతుంది, దేవుని చిత్తానుసారంగా మనం అడిగే వ్యక్తిగా మార్చబడుతుంది. అప్పుడు తండ్రి తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అన్ని ఇస్తాడని ప్రియుల దేశం మనం తప్పు పెట్టకండి. మన పిల్లలకు మన అన్ని వారు అడుగుతున్నప్పుడు అన్ని ఇస్తారా? లేదు కదా. వారికి ఏదైతే మేలుకరంగా ఉన్నది మాత్రం మనం ఇస్తాం. అలాగే అనమాట మన దేవుడు కూడా. మన దేవుడు ఇంకా దానికంటే గొప్ప దేవుడు అనమాట. కాబట్టి మనమే మన పిల్లలకు అన్ని ఇవ్వడం లేదు. మరి కొన్నిసారి ఐస్ క్రీమ్, చలికాలం కూడా ఐస్ క్రీమ్ కావాలని అడుగుతారు. అప్పుడు మనం కొని ఇస్తామా? ఎలా ఉంది మనం వారికి ఆరోగ్యానికి మంచి ఏంటిది అది మనం చూసుకొని మంచిది మనం తండ్రిగా తల్లిగా మనం కొని ఇచ్చే వారంగా ఉన్నాం కదా. కాబట్టి మనం కూడా మన తండ్రి పరలోక తండ్రి కూడా అలాగే అనమాట. మనకు మేలుకరమైనది మాత్రం ఇస్తాడు, మేలుకరమైనది మాత్రం ఇస్తాడనమాట. ఎందుకంటే మన క్షేమం తండ్రి క్షేమం అనమాట. దేవుడు అది కోరుతుంది. దేవుడు ప్రియుల మన క్షేమంగా ఉండాలి, మన మంచిగా ఉండాలి, మన ఆశీర్వాదకరంగా ఉండాలని జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి మనం అడుగుతున్నప్పుడు తండ్రి చిత్తం ఉన్నది అంటే ప్రియులరా మన మేలుకరంగా ఉన్నది మాత్రం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఎందుకంటే మనం దేవుని యొక్క జ్ఞానం సరిగా పొందకుండా, లేదంటే గతకాలంలో ఏం జరుగుతుందని మనం తెలియకుండా కొన్ని విషయాలు మనం అడిగినప్పుడు దేవుడు ఇవ్వలేదు. చిత్తం అనేది మాత్రం ఇస్తాడు. చిత్తం అంటే మన క్షేమం అనమాట. హల్లెలూయా. మన చూపులో కాదు, ఆ జీవగల దేవుడు చూపులో మనకు క్షేమం ఉన్నది దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. దానిలో ప్రాముఖ్యమైన గొప్ప క్షేమం కనుక మనకు అనుగ్రహించేది తండ్రి దేవుడు ప్రియ కుమారుని అనమాట. ప్రియ కుమారుని మనకు ఉచితంగా ఇచ్చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇంకా సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకొని మీరు కొందరు ఏదైనా ఇంకా నాకు అది కావాలి ఇది కావాలని కోరుతున్న వారికి కొందరు ఉండవచ్చు. కొందరు డబ్బు కావచ్చు, లేదంటే పిల్లలు భవిష్యత్తు కావచ్చు, లేదంటే మన్ముడు కావచ్చు, మన్మరాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, జోబు కావచ్చు, రకరకాల విషయాలు ఉండవచ్చు. కాబట్టి ఆల్రెడీ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకి ఇచ్చేసాడు. అది ప్రియులరా ప్రభువుని యేసుక్రీస్తు. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం గ్రహించుకోవాలి అనమాట. కానీ ఈ సత్యం చాలా మందికి తెలుసుకోవడం లేదనమాట. చాలా మందికి తండ్రి దేవుడు ఉచితంగా యేసుక్రీస్తును ప్రియకుమార్ని ఇచ్చేసామని సత్యం చాలా మంది ఇప్పుడు కూడా గ్రహించలేని వారు చాలా మంది ఉన్నారు. వేలాది లక్షలాది ప్రజలు ఉన్నారనమాట. సోతరం. కానీ కొందరు గ్రహించామన్నమాట. తండ్రి దేవుడు ఉచితంగా యేసుక్రీస్తును అనుగ్రహించాం. సువార్త రక్షణ పొందిన వారు అందరం యేసుక్రీస్తును రిసీవ్ చేస్తామన్నమాట. హృదయంలో నాటేసాం, హృదయంలో చోటిచ్చామన్నమాట. దేవునికి సోతరం. మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? మన పరిస్థితి ఎలా ఉంది? యేసుక్రీస్తుకు మనం చోటిచ్చామా? హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుకు చోటు ఇవ్వడం ప్రియులారా చాలా గొప్పది. ఇప్పుడు యేసుక్రీస్తు కలిగి ఉంటే, యేసుక్రీస్తుని కలిగి ఉన్న మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తులో మనకు కావాల్సిన అన్ని ఉంది అనమాట. ధైర్యం మనకు యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు ధైర్యం ప్రియులారా మనం చూసలితే సిలువ వేయబడడానికి ముందు ప్రియులారా మనం చూసాలి కొందరు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ఆమె కర్రలు గాని ఖడ్గం గాని అంటే వారు ఆమె యేసుక్రీస్తుని పట్టుకోవడానికి గుంపు వస్తారన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా వారి ముందు ధైర్యంతో నిలబడినట్టు మనది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరిని అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పాము నేనే అని చెప్పినప్పుడు వారే ప్రియులారా అక్కడ చాలా మంది పడిపోయినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు అంత ధైర్యం కలిగిన దేవుడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం లూకాసు వార్త 12:4 ప్రభువు నేర్పించాము. దేహమును చంపిన వారిను భయపడవద్దు, అంటే మనుషులను భయపడవద్దు అనమాట. మనుషులను భయపడి బ్రతున్న వ్యక్తులుగా ఉండే మీరు మానసికంగా చాలా టోర్చర్ అనుభవిస్తుంది అనమాట. అంటే దండన, సాతాను దండిపిస్తుంది అనమాట మీ ప్రాణాన్ని. కాబట్టి ఇప్పుడు వెళ్ళరా మనం దేహమును చంపిన వారిను భయపడవద్దని ప్రభువు నేర్పించామన్నమాట. దేహమును చంపిన వారిను భయపడవద్దు, ఇంకా భయపడాలి. ఆత్మను నరకములో పడడానికి శక్తి కలిగిన దేవుని భయపడాలని ప్రభువు నేర్పించామన్నమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు మరణాన్ని చేర్చామన్నమాట. అంటే ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తున్న కొత్తగా జన్మించిన మన ఒక ఆత్మను ఏ సాతాను ఏ మనుషులు ఏం చేయలేరు. దేవుని చేతుల్లో ఉన్నామన్నమాట. మన యేసుక్రీస్తు చేతుల్లో ఇప్పుడు ఉన్నామన్నమాట. అంతవరకు ఇంకొకవేళ మనుషులు ఏదైనా చేసినా ప్రాణం తీస్తారేమో, దానికంటే ఎక్కువ చేయలేదు. అంటే శరీరం నాశనం చేస్తాం, దానికంటే ఎక్కువ చేయలేదన్నమాట. మన ఆత్మను ముట్టడానికి ఏ సాతాను కానీ ఏ మనుషులకు వీల్లేదన్నమాట. అంతవరకు యేసుక్రీస్తు ఇప్పుడు దేహమును చంపే వాళ్ళు మీరు భయపడవద్దు అంటే దానికి అర్థం దేవుడు అలాగే మనల్ని వదిలేస్తేనే కాదు. తర్వాత ప్రభు చెప్పారు
మీ తల వెంట్రుకలు అంత లెక్కపట్టి ఉంది అనమాట. అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఎవరు మనల్ని ముట్టలేదనమాట. దేవుడు కాపాడుతాడనమాట. అంటే దేవుడు నేర్పించామనమాట. అంతే, మనం తెలుసుకోవడానికి పురువాలాగా చెప్పామన్నమాట. దానికి అర్థం మనను ఇట్లా ఎవరైనా ఆమె ఇష్టమైన వారి చేతుల్లోనికి దేవుడు వదిలేస్తేనే కాదు ప్రియుల. దేవుడు చెప్పారు మీ తల వెంట్రుకలంతా కూడా లెక్కపట్టు ఉంది. కాబట్టి ఆ చిన్న పక్షుల కంటే మీరు చాలా విలువైనది అని ప్రభు చెప్పామన్నమాట. ఆమె కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంది. యేసు దృష్టి మన మీద ఉంది. కాబట్టి మనల్ని కాపుదల ఉంది అనమాట. దేవుడు మనల్ని కాపాడుతారు. అని ఇప్పుడు కూడా ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమతో నింపి, వాక్యంతో నింపి ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు. ధైర్యం ఉండాలి. ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. అలా యేసుతో సవాల్ చేసినప్పుడు ధైర్యం, దాని ఒక మనం పేతురు, యోహాను వారిలో ఉన్న ఒక గొప్ప గుణం మనం చూస్తున్నాం. యేసు క్రీస్తుతో సహవాసం చేసిన వారిలో ఉన్న గుణం, ఒక గొప్ప క్వాలిటీ మనం చూస్తున్నాం. ఏంటిది? వారు ధైర్యం ఉంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుకు చోటిచ్చిన వ్యక్తిగా, యేసే వాక్యానికి చోటిచ్చిన వ్యక్తిగా ఉంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు ధైర్యం రావాలి. ధైర్యం వస్తుంది అనమాట. ధైర్యం రావాలి, ధైర్యం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము, మనుషులు కొందరు చెప్తున్నారు అనమాట, యేసుక్రీస్తు నామం మాత్రం మీరు పలుకోవద్దు, యేసే నామం మాత్రం పలుకోవద్దు. ఎందుకంటే వారు యెరూషలేము అందు కూడా యేసే మాటలతో నింపేశామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు నామం మాత్రం పలుకోవద్దు అని మనుషులు చెప్పినప్పుడు వారు ఒప్పుకోలేదు. దేవుడు చెప్పారు. మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం 18 నుండి 20 దాకా వచనంలో మనం చూడవచ్చు. మీరు వెళ్ళాలి అని చెప్పారు. సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది, ఆకాశం కానీ భూమికు ఉన్న అధికారం నాకు ఇవ్వబడి ఉంది. కాబట్టి అధికారం, సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ప్రకటించాలి అంతే. ఎందుకంటే చాలా మంది ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్నామన్నమాట, చనిపోయిన స్థాయిలో ఉన్నారు. కాబట్టి వారి ముందు జీవన పొందిన క్రిస్తువును కలిగిన మనం వెళ్ళి చెప్పాలి. కాబట్టి ఫియర్తో ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. ఫియర్ ఉన్న వ్యక్తులు బంధించబడతాయి అనమాట. ఫియర్ ఉన్న వ్యక్తులు వారి గిద్దెలోనే కూర్చున్నారు అనమాట, బయటకు రాదు. అదే మనం యోహాను సువార్తలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత శిష్యులు భయపడి ఉన్నామన్నమాట. కానీ వారి మధ్యలోనికి యేసుక్రీస్తు దిగి వచ్చారు. అలాగే సువార్త మీరు రక్షణ పొందిన మన ఆత్మలోనికి, మన హృదయంలోనికి గొప్ప దేవుడు స్థిరంగా ఇప్పుడు వచ్చేసామన్నాడు. మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ప్రియులారా, మనం చూడాలి దేవునికి స్తోత్రం. మన ప్రాణంలో భయం ఉండవచ్చు. బయట ఉన్న విషయాలు చూసి మన ప్రాణం భయపడుతుందేమో. కానీ కొత్తగా జన్మించిన మన ఇన్నర్ మ్యాన్, కొత్తగా జన్మించిన ఆత్మలో క్రీస్తు ఉన్నా కాబట్టి మనలో ఉన్న క్రీస్తులో 100% ప్రియులారా మనం చూసినట్టే ఫియర్ లేదనమాట. 100% ప్రేమతో నింపబడి ఉంది అనమాట. ఎందుకంటే గోడీస్ లో దేవుడు ప్రేమ అనమాట, యేసుక్రీస్తు ప్రేమ అనమాట. అంటే 100% ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వచ్చిన మన హృదయంలో ప్రేమతో నింపబడి ఉన్నాము. ప్రేమలో భయం లేదు. అంటే కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఫియర్ లేదనమాట. అన్హెల్తీ ఫియర్ లేదనమాట. సాతాన్ ఒక భయం, సాతాన్ మనుష్య భయం గాని, ప్రాణ భయం గాని, రోగ భయాలు గాని, తిరస్కార భయాలు గాని భయం లేదు అనమాట. ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నామని సత్యం మనం గ్రహించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మన పరిస్థితి ఏంటిది అంటే, ఫలానా వాడు గొప్పవాడు, ఫలానా ఆస్తి గొప్పది, ఫలానా ఇల్లు గొప్పది, ఫలానా డబ్బు గొప్పది, నేను ఇప్పుడు క్రీస్తు కొరకు నిలబడి ఉంటే అన్ని పోతుంది, నాకు ఏం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తాం. అందుకొరకు మనం అర్థం చేస్తాం, తండ్రి అయిన దేవుడు ముందుగా మనకి ఇచ్చేస్తాం. ఎవరిని ఇచ్చేస్తాం? క్రీస్తుని ఇచ్చేస్తాం అనమాట. క్రీస్తుల ప్రియులారా భూమిలో మనకు సంతోషం, సమాధానం, ఆశీర్వాదం అనుభవించుకొని బ్రతకడానికి క్రీస్తులో మనకు ఉంది. నిత్య యుగాలు బతకడానికి కావలసిన దానికంటే ఎక్కువ ప్రియులారా మనం కలిగి ఉన్న యేసుక్రీస్తులో ఉంది అని ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన, అంటే మనలో వచ్చిన క్రీస్తును మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. మామూలు వ్యక్తి కాదు యేసుక్రీస్తు. అంటే నజరైన యేసుక్రీస్తు పునరుద్ధానుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మామూలు కాదు ప్రియులారా. గొప్పవాడు అనమాట, గొప్పవాడు. హల్లెలూయా. దాన్ని మనం చిన్న చూపు చూడవద్దు అనమాట. గొప్ప యేసుక్రీస్తును మనం చిన్న చూపు చూడవద్దు. పరిస్థితులను చూసుకొని చిన్న చూపు మనం చూస్తున్నారు. కాబట్టి దెయ్యాలు కూడా అదే కోరుతుంది అనమాట. సాతాను ఏం చేస్తుంది? బయట ఉన్నది పెద్దగా చూపిస్తాడు, లోపల ఉన్నది చిన్నగా, క్రీస్తువుని చిన్నగా చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు ఎంత గొప్పవాడనే సత్యం ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తువుని కలిగి ఉండే అన్ని ఉన్నట్టే. ఇప్పుడు ఆ క్రీస్తు మనల్ని ఎదగాలి అనమాట.
అప్పుడు ఇన్నర్ మ్యాన్, అందుకొరకు ఇన్నర్ మ్యాన్, దేవా నా ఇన్నర్ మ్యాన్ బలపరచము, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో బలపరచము. బలపరచబడుతున్నప్పుడు మీకు ధైర్యం వస్తాయి అనమాట. ఇప్పుడు ఉన్న ఫియర్ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఫ్రీడమ్ వస్తాయి అనమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సత్యం మీరు గ్రహించాలి. గ్రహించినప్పుడు అది విడిపిస్తుంది అనమాట. సత్యం గ్రహించాలి. కాబట్టి మనం చూస్తున్నాము ప్రియులారా, మనం చూస్తున్నాము యోహాను సువార్త 8 అధ్యాయములు మనం ఆ వాక్యం చూస్తున్నాం. 8 అధ్యాయము 31 వదనములో మనం ఆ మాట చూస్తున్నాం. కానీ ఈ వాక్యం మనం చాలాసార్లు చదివి ఉండవచ్చు. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించాను, అప్పుడు సత్యమును మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను. ఈ వాక్యం మనం చాలాసార్లు విని ఉండవచ్చు, చదివి ఉండవచ్చు. కానీ ఈ సత్యం మనం గ్రహించలేదు అంటే విడుదల లేదనమాట. కాబట్టి సత్యం మనల్ని విడిపిస్తుంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి, సత్యం గ్రహించుకోవాలి, అప్పుడు విడుదల వస్తుంది. కాబట్టి మనం ఎలా ఉంది, సత్యం మనం గ్రహించామా? సత్యం మనం గ్రహించామా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో సత్యం గ్రహించాలి. బైబిల్ చదువుతున్న వారు ఉండవచ్చు, కానీ సత్యం గ్రహించాలి. పరిశుద్ధ శాస్త్రాలు చదివినా వీల్లేదు. పోలీసులో ఆధారపడి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం వల్ల జీవ మార్మాలుగా మరచబడతాయి. అప్పుడు ధైర్యం వస్తుంది, భయం తొలిపోతుందన్నమాట యేసునామములో. ఎందుకంటే దాని వెనుక దెయ్యం పనిచేస్తుంది. కాబట్టి ఈ శిలువ మరణంతో యేసు సాతాన్ని ఓడించాను. కాబట్టి ఇప్పుడు ఇలా యేసు క్రీస్తుని వెంబడించామంటే మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇవ్వాలి, మనల్ని మనం ఇవ్వకుండా ఎలాగ మనం ప్రభు స్వరం విని ముందుకు వెళ్దాం? ప్రభు మనల్ని ముందుకు నడిపిస్తారు, తప్పకుండా నడిపిస్తారు. శక్తి సమృద్ధం కలిగిన దేవుడు తప్పకుండా నడిపిస్తారు. కానీ మనం పూర్తి ఇవ్వాలి. పూర్తిగా కోరుతుంది యేసే, మనల్ని పూర్తిగా కోరుతుంది. ఈ వాక్యాలు చెప్పినప్పుడు చాలా మంది పారిపోతారు. ఎందుకంటే చాలా మందికి ఏం కావాలి? టెంపరరీ మేలు చాలు, స్వస్థగా. కొందరు స్వస్థ చాలు నేను వెళుదాం. కొందరికి ఏమో డబ్బు, కొందరేమో కొన్ని విషయాలు వారు అది చాలు, దేవ ఇది చాలు, అంతే. దానికన్నా లోతైన అనుభవంలోనికి నన్ను నడపవద్దని చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు అది ఇంకా ఫలిస్తే ఇప్పుడు దేవుడు కాపాడుతూ ఫలిస్తుంది అనమాట. మన లైఫ్ ఇంకా ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పూర్తి ఇస్తాం. ఇప్పుడు ప్రభువుకు మనం పూర్తి ఇవ్వడం వలన మనకు నష్టం లేదు. ఇప్పుడు ఇలా నష్టం లేదు. కానీ సాతాను ఏం చెప్తాడు? పూర్తి మీరు దేవునికి లోబడిపడుతున్నప్పుడు మీకు నష్టాలు జరుగుతాయి. ఇది సాతాను స్వరం అనమాట, దేవుని స్వరం కాదు. ఎందుకంటే మన జీవం కలిగిన దేవుడు తప్పకుండా కాపాడుతాడు, కృప చూపిస్తాడు. మేలుకరంగా మార్చడానికి పవర్ మన యేసుక్రీస్తుకు ఉంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుకు ప్రియులారా, మన జీవితాన్ని ఇచ్చే విషయంలో మనం వెనుక ఉండవద్దు. సాతాను చెప్తారు నష్టం జరుగుతాయని. కాబట్టి ఒకవేళ శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కొందరు త్రోసి వేసిన దేవుడు మాత్రం చేయబడవలేదు, ప్రభు మాత్రం చేయబడవలేదు. కాబట్టి ప్రభువులు నమ్మాలి. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాస దేవుడు అనుగ్రహించిన కాబట్టి గట్టిగా నిలబడాలి. ఇప్పుడు నన్ను ప్రభు విడిచినప్పుడు నేను ప్రభు ఇష్టం కొరకు గట్టిగా నిలబడా. అది నా ఇది కాదు, దేవుడు కృప ఇచ్చామన్నమాట. ఆ కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించినాడు. దేవుడు కృప ఇస్తాడు, తీర్మానం దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. ప్రభు కొరకు ప్రభు పిలిపోవచ్చినప్పుడు గట్టిగా నిలబడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. లేదన్నా మనం నిలబడలేదు. దేవుడు కృప కాబట్టి కృప ఏసైనా కృప దయము. మరియ గురించి మనం చెప్తాను, చాలా ఎన్నో ప్రసంగాలు మనం చేస్తాం. మరియా కులిపోయి వచ్చినప్పుడు దేవుడు యూద వచ్చి మాట్లాడినప్పుడు, ప్రభువా మీ చిత్తం కొరకు సమర్పించాను, దేవుని చిత్తం కొరకు సమర్పించాను. ఇప్పుడు పరిస్థితులు చూసి భయపడడానికి అవకాశం ఉంది, కానీ దేవుని స్వరం విన్నా కాబట్టి ధైర్యం వచ్చింది అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. దేవుని స్వరం వినలేని వ్యక్తులు ఆ భయంలోని బ్రతారనమాట. కాబట్టి దేవుని స్వరం వినాలి, దేవుని అనుభవించాలి, అప్పుడు ధైర్యం వస్తుంది అనమాట. దేవుని స్వరం మనకు ధైర్యం ఇస్తుంది అనమాట. ఇప్పుడు మరియ ప్రియులారా దేవుని స్వరం విన్నామన్నమాట. యోసేపు కూడా భయం వచ్చింది అనమాట. యోసేపు కూడా వెనుక పెడదామని అనుకున్నాను, అంటే మరియను పక్క పెడదామని అనుకున్నాను. కానీ వెంటనే దేవుడు మాట్లాడేమన్నమాట. ఇప్పుడు ఈ దేవుడు మాట్లాడినప్పుడు మరే గాని యోసేపు కానీ దేవుని స్వరం విన్నప్పుడు వారికి ధైర్యం వచ్చింది. అలాగే ప్రియులారా మనం కూడా దేవుని స్వరం క్లియర్ గా విన్న వారికి ఉండాలి. విన్నప్పుడు ధైర్యం వస్తుంది. సాతాను మాటలు విన్నప్పుడు భయం వస్తుంది, అంతే తేడా. హల్లెలూయా. కాబట్టి మనం సాతాను మాట వినవద్దు, దాన్ని యేసులో అది క్లోజ్ చేయాలి. కానీ యేసే మాటలు వినాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసే మీరు నాతో మాట్లాడు, నన్ను బలపరచము. కాబట్టి ఇప్పుడు ఇలా మన అర్థం చేసుకోవాలి, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, పోషిస్తాడు. కాబట్టి 20 సంవత్సరం కంటే అయిందే నేను ప్రభువును నమ్మి. కాబట్టి నా చుట్టాలు ఎవరు నమ్మలేదు, నా సొంతం నాన్న గాని అమ్మ గాని ఎవరు, కానీ దేవుడు నన్ను పోషించాడు. హల్లెలూయా.
కాబట్టి మనం కొందరు అనుకున్నారేమో, అప్పుడు చుట్టాలు వారి ఇష్టం చేసినప్పుడే నేను బ్రదర్తే అని మీరు అనుకున్నారేమో. కాబట్టి చుట్టాలను బట్టి కొందరు యేసుక్రీస్తువును వెంబడించకుండా పక్కగా అక్కడే మీరు నిలబడుతున్నారేమో. కానీ ప్రియులారా, మనం ఏ మనుషుల కంటే గొప్ప దేవుడు మన దేవుడు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మానవులు మనుషులను కలుగజేసి నిర్మించేది మన దేవుడు అనమాట. కాబట్టి మనుషుల కంటే మన దేవుడు గొప్పవాడు. ఇప్పుడు వీరు ఉండేనే నేను బ్రతుకుతున్నా కాదు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను బ్రతుకుతున్నా కాబట్టి, నేను జీవిస్తున్నా కాబట్టి మీరు కూడా జీవిస్తుంది. యేసుక్రీస్తు ఇక మరణం లేదనమాట. యేసుక్రీస్తు ఆల్రెడీ మరణించిన సెలవులు, సమాధి నుండి తన దేవుడు తిరిగి లేపాం, పునరుద్ధరణుడు ఉన్నాం, ఇంకా మరణం లేదు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు బ్రతుకుతున్న వారు నిత్యం బ్రతుకుతాయి అనమాట. యేసుక్రీస్తుతో పాటు అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, నన్ను నమ్మిన వారికి నిత్య జీవనం ఉంది, ఇక వారు మరణించలేదనమాట. అంటే దానికి అర్థం వారికి స్పిరిచువల్ డెత్ లేదనమాట. వారికి స్పిరిచువల్ డెత్ లేదు. అది మాత్రం కాకుండా వారు ఒకవేళ క్రిస్తుని నిందరిచినా గానీ యేసుక్రీస్తు రాకడలో మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు అనమాట మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు బ్రతుకుతాం కాబట్టి మనం కూడా బ్రతుకుతాం. యేసుక్రీస్తు కలిసి ఉండాలి, అంతే. ఆయన స్వరానికి లోబడాలి. అది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ప్రభు ప్రేమ అర్థం చేసుకొని ప్రభువుని ప్రేమించారు. ఇప్పుడు నేను ఎలాగ బ్రతుకుతాయి, ఇలాంటి చాలా ప్రశ్నలు మన ముందు ఉండవచ్చు. కాబట్టి దేవుడు తప్పకుండా పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడడి, విత్తవలేదు, కొట్టలో కొరుచుకోలేదు, తండ్రి దేవుడు పోషిస్తున్నాడు. వాడు పోషిస్తాడు. రాజ్యం ఇది మొదటి వెదుగుడి. కానీ మనం రాజ్యం మొదటి వెదుగుతున్నామా, అక్కడే ఆగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. క్రిస్తువులో భయం, ఫియర్ లేదనమాట. మనలో ఉన్న క్రిస్తులో ఫియర్ లేదు. ఎందుకంటే క్రిస్తు 100% ప్రేమ అనమాట. ప్రేమలో భయం ఉండలేదు. ప్రేమ భయను తొలగిస్తుంది అనమాట. కాబట్టి ఆ క్రిస్తు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు ఇలా మనంలో ఉన్న కాబట్టి ఆ క్రిస్తు మనలో అనర్థాన్ని మింగరిస్తా ఉన్నాక ఇప్పుడు ఫియర్ అంతా తొలగిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి మరణ భయం, ప్రాణ భయం, మనుషుల భయం, సాతాను భయం, అలాంటి భయాలు యేసునామములో లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ భయానికి వ్యతిరేకంగా నిలబడాలి ప్రియులారా. అది సాతాను ఒక తంత్రం అనమాట. మనం ఫలించకుండా చేసేది అనమాట. యేసుక్రీస్తు కోరిక అనేది మనం బాగా ఫలించాలి, అన్ని చోట్ల ఫలించుకోవాలి అనమాట. మనం అన్ని చోట్ల దేవుని యొక్క సాక్షిగా ఉండాలని ప్రియులార దేవుడు కోరుతుంది. కాబట్టి అధికంగా ఫలించినట్టు దేవుడు అధికమైన కృప ప్రియులార మనకు అందరికీ అనుగ్రహించినాక ప్రియులార మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టు సుధీస్తున్నాం తండ్రి. ప్రభు తండ్రి, మా ఆత్మ ప్రాణ శరీరం ఒకసారి దేవా సమర్పిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మాలో ఉన్న లోపాలు మీరు ఎరిగిన దేవుడు తండ్రి. అయినప్పుడు కూడా తండ్రి ఆ సమస్యకు పరిష్కారం మీరే విడిపించు తండ్రి. దేవా మా అందరూ ఆత్మ అధికంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నానండి. వాక్యం ద్వారా మీరు పరిశోధపరిచినట్టు వందనాలు. ఆత్మ ద్వారా పరిశోధపరచబోతండి తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. దేవ ప్రాణాన్ని పరిశోధపరచబోతండి. ఓహిబన సిహ ఆరాధన తండ్రి, మా ఇన్నర మన పరిశుద్ధాత్మ దేవ వాక్యం ద్వారా బలపరచమని అధికంగా బలపరచబోతండి. ఓహిబన దేవ భయం తొలగిపోయినాక తండ్రి, దేవ విశ్వాసం అనుమానాలు దూరమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవ మీ చిత్తం చేయడానికి వ్యతిరేకం ఉన్న ఆడంగాలు తొలగిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. సహాయం ఏముందండి, కృపదయముందండి, ప్రతి ఒక్కరిని బలపరచు ఉందండి. బాబా నీ చిత్తం దేవా చిత్తం చేసే బిడ్డలుగా, చిత్తం గ్రహించుకొని చిత్తం కొరకు వేసి మీ చిత్తం కొరకు నిలబడే బిడ్డలుగా ఆ కృప మాకు అందరికీ దేవా దయచేముతండి. దానికి వ్యతిరేకమైన అపవాది ఆలోచన తందరాలు కుట్రలు ఏ సమయంలో ఇప్పుడే లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏ సమయంలో 100 ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో ఏ సమయంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంగ్లీష్ ఉన్నా కానీ ప్రార్థనిస్తున్నాం. కృప వెంబడి కృప అధికంగా దయచేముందండి. కృప బాకులను నిధిదానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కని ద్వారానే, అవును యేసుక్రీస్తు ఒక్కని ద్వారానే, ఏళ్ళ ద్వారానే చెప్పిన వాక్యం అందరి జీవమాత్మలో మార్చిపోతండి. అందరం యేసుక్రీస్తు ఒక్కని ద్వారా దేవా ఇప్పుడున్న సమస్యలు ఓవర్కమ్ చేసుకొని ఆ బ్రతుక కృప అందరికీ ఇలాంటి కృప జ్ఞానం పరలోగా దేవ అభిషేకంతో కుమరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహిబాన బలపరచుందండి. ఏసా బలపరచు, కృపదయము తండ్రి. సత్యం ద్వారా ప్రతి ఒక్కరిని విడిపించము తండ్రి. సాతానుకు అబద్ధాలు ప్రభావం తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ సత్యం ద్వారా ప్రతి ఒక్కరిను పరిశుద్ధపరచము, విడిపించము తండ్రి. క్రిస్తునందు దేవా జయ జీవితం ప్రతి ఒక్కరు అనుభవించినట్టు పరిశుద్ధాత్మ దేవ సహాయదేవని ప్రార్థనిస్తున్నాం. బలపరచుందండి. సిహారాధన దేవ బ్రైనంద యేసు రక్తం ద్వారా కడుగుతానందండి. హృదయవేళ యేసు రక్తం ద్వారా కడుగుతానందండి. హోలీ స్పిరిట్ ఉదయకాలం ప్రతి ఒక్కరిని తాకముందండి. నూతన అభిషేకం జీవ మహిమతో ఈ కొత్త రోజు దేవ నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరిను నిమ్మము బలపరచమని ప్రార్థనిస్తున్నాం. సమస్యలు ఓవర్కమ్ చేసే కృపాదేవా దేవతండి. దుఃఖాన్ని ఓవర్కమ్ చేసే అభిషేకం నింపము తండ్రి.
ఆమె దేవ సోద బాధలను ఓవర్కమ్ చేస్తే కృపదయము తండ్రి, దారిద్ర్యం లేమైపోయినగా సమృద్ధి ఇచ్చేవారుగా ప్రతి ఒక్కరిని హోలీ స్పిరిట్ మార్చము తండ్రి, నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బానసి ఓరు కోరు బిరసి గారు కోరు విడే దేవా వందనాలు తండ్రి. హోలీ స్పిరిట్ జీవదిలందరూ అందరూ ఆత్మ నుండి అది ప్రవచన కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ వెళుతున్న ప్రాంతంలో అందరూ గొప్ప జీవం దేవా దయచేము తండ్రి. మరి అద్భుతాలు ఆశ్చర్యకారులు సూర్యకరులు ప్రతి ఒక్కరి ద్వారా యేసులో దేవ మీరు చేస్తున్నట్టు వందనాలు తండ్రి. బలమైన కార్యాలు ఈ రోజు దేవ మీరు దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ అప్పుడు వేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి. అనేకరు ఈ మీటింగ్ లో పాల్గొంది దేవ దీవెన పొందినట్టు దేవ కృప చూపు అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ మీటింగ్ లో పాల్గొంది అందరిని దేవ మీరు దీవిస్తున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి, సుధిస్తున్నాం తండ్రి. కూడా మీ చిత్తమైన వారు పరిశుద్ధాత్మ దేవ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే సేవా పరిచయలు కూడా పూర్వ మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. కూడా ముందుకు ఆమె మీ కృప వలె నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకడు వేసిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం తండ్రి. దేవా మీరు అక్కడ మేమందరూ ఎత్తపడిన గుంబెలో ఉండే కృపా దేవ దయచేమంతండి. బెలా ఆమెన్ ఆమెన్ బెలా మంచి దాసురాని, నమ్మకమైన దాసురాని పిలుపు దేవా మీ నుండి అనుదినం పొందుకొని అలా మీ ముందు నిలబడినప్పుడు కూడా తండ్రి దేవా మీ నుండి అలాంటి మంచి స్వరం విన్నట్టు దేవా కృప దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తంగా దాపిస్తున్నాం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.